కామాక్షి ముద్ర మీనాక్షి మీకు కూడా కొడతాను. ప్లీజ్ కాపాడండి. ప్లీజ్ ప్లీజ్ కాపాడండి. చూడండి మీకు దండం పెడతాను. ముద్ర మీనాక్షి కాశీ విశాలాక్షి జీవన కనుక దుర్గమ్మ నేను తలుచుకోలేదని అలగొద్దు. ప్లీజ్ నా మాట వినమ్మా. ఒక్కసారి వచ్చి కాపాడు ప్లీజ్ ప్లీజ్. సీత సారీ. మీ పేరు సీత కదా? మీకెలా తెలుసు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు ఫ్లైట్ అంటే భయం, టర్బ్యులెన్స్, నా చెయ్యి కూడా పట్టుకున్నారు కదా మీరు. ఓ మై గాడ్, ఐమ్ సో సారీ. ఊటీకి పెళ్లికి వెళ్తున్నారు జరీనా. హలో, నిజం చెప్పండి, మీరేమైనా స్టాకరా? నో సారీ, ఐఎమ్ నాట్ స్టాకర్ అండ్ ఆల్, బట్ నేను దుబాయ్ నుంచి వస్తున్నా. ఇదేమి ఇంతకుముందు మీకు జరగలేదా? మీకేమీ జ్ఞాపకం లేదా? బట్ ఇదంతా జరిగింది మిమ్మల్ని చూసాను. డేజావు? లేదండి, లేదు, ఇది డేజావు కాదు. డేజావు ఇస్ లైక్ ఎ మూమెంట్, కానీ ఇది మొత్తం మళ్ళీ జరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఓ సారీ సారీ. బ్యాగ్ పడబోతుంది. పడుతుందని మీకు ముందే ఎలా తెలిసిందండి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను కూడా అండి. హలో రే మామా, ల్యాండ్ అయ్యావా? రే, నేను ఇది నీకు ముందుగానే. లేదురా, ఇప్పుడే వచ్చాం. పార్కింగ్ లో ఉన్నాం, వస్తున్నాం. సంధ్య ఏం టైమింగ్ అండి. రండి, ఉండండి. ఏమైందయ్యా? దీని వీల్ కొంచెం బానే ఉందయ్యా. సరే, చూసుకొని వెళ్ళండి. నేను చూసుకుంటానయ్యా. ఏమైందండి? ఏం లేదండి, పెట్ట వీల్ విరిగి పడిపోయింది. ఇప్పుడు విరగలేదు. అదంతే, ఒక్కొక్కసారి అలాగే మిస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో అది చెప్పండి. తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నాం. మన ఇద్దరమా? కలిసా? ఛాన్సే లేదండి. ఎందుకంటే నేను ముక్కు మొహం తెలియని వాళ్ళతో అంత ఈజీగా ట్రావెల్ చేయనండి. ఇదిగోండి, ఈ కార్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. అలాగే మీ ఫోన్ తీసి ఒక సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ? అప్పుడే కదా నా ఫోటో చూపించి మీకు ఏదైనా సమస్య వస్తే ఇతనే కారణం అని చెప్పగలరు. ఫర్ యువర్ సేఫ్టీ పెట్టొచ్చింది, తీసుకోండి, వెళ్దాం. ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయారా? నా కోసం ఫ్లైట్ టికెట్ వేసుకుని ఫ్రెండ్ ఏంటి ఇలా మారిపోయావు? ఏం చేసావురా? ఏమీ చేయలేదురా, అందుకే మారిపోయాను. తను సీతామహాలక్ష్మి నాతో పాటు జరీనా పెళ్లికి వచ్చారు. మీకు నిజంగానే ఏమీ జ్ఞాపకం లేదా? లేదే. ఏమంటున్నాడు రా? సరే, వెళ్ళి బండి తీ. ఓకే, నేను కార్ తీసుకొస్తా, మీరు రండి. ఇది కూడా ఆల్రెడీ జరిగినట్టుందా? రండి. రే, లెఫ్ట్ లో బ్యారికేడ్ వస్తుంది, రోడ్ బ్లాక్. స్వామి, ఆ బండి తీయమని చెప్పండి. వెళ్ళండి అక్కడి నుంచి. యాక్టివిస్ట్ తమిళ వానన్ సార్కి యాక్సిడెంట్ అయింది స్వామి. వెళ్ళండి స్వామి. యాక్సిడెంట్ అయింది స్వామి, ఇక్కడ బళ్ళు ఆగకూడదు. వెళ్ళండి స్ట్రైట్ గా వెళ్ళండి. స్వామి శరణం. ఆ బ్యారికేడ్ తీసి అక్కడ ఏంటి స్వామి? ఎలా అండి ఇలా? ఏంట్రా ఇందా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది నీకు? అదేం లేదండి, ఈయనకి వేళ ఏం జరగబోతుందో అంతా ముందే తెలుసు. ఫ్లైట్ నుంచి బ్యారికేడ్ దాకా యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టే జరిగింది. ఏం చెప్తున్నారండి? జరగబోయేదంతా ముందే తెలుస్తుందా? సీరియస్ గా. అయితే ఎందుకు మామ ముందే చెప్పలేదు?
తర్వాత ఏం జరగబోతుందో తెలిసిన వాళ్ళు సైలెంట్ గానే ఉంటారా. అప్పుడు జరీనాని ఏ ప్రాబ్లం లేకుండా లేపుకొచ్చాంగా. ఏడ్చినట్టే ఉంది. ఏంటంటే పెళ్లి కూతుర్ని లేపుకెళ్ళిపోతారా? కొంప ముంచేశాడు. తను లేకుండా నేను బతకలేనురా. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఇంత పెద్ద లవ్ స్టోరీయా? బాంబే సినిమా ఉంది కదా, అరవింద్ స్వామి మనీషా కొయిరాలా లవ్ స్టోరీ కంటే పెద్ద లవ్ స్టోరీ. రే అంకుల్, ఇవాళ కనుక జరీనాని లేపుకెళ్ళకపోతే నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంది. ఆ తర్వాత మీ ఇద్దరు పేరు రాసి నేను చచ్చిపోతా. అయ్యో సరే, నేనే నా ఫ్రెండ్కి ద్రోహం చేస్తాను. నో ఇష్యూస్. రావట్లేదా? నేను కూడా వస్తే డౌట్ పడతారు. మీరు వెళ్ళండి. నా కొడుకు పుట్టినా కూడా మీ పేరు పెట్టుకుంటానండి. అయ్యో అదే వద్దు. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. బాయ్. బాయ్ మేడం, చాలా థ్యాంక్స్. అవును, ఆ సీతామహాలక్ష్మి నజీర్ ఫ్రెండ్ కదా, తను మనకెలా హెల్ప్ చేసింది? మన లవ్ స్టోరీ నరేట్ చేశా, ఆ పిల్ల మనసు కరిగి ప్రవహించింది. రే, ఈ రిజిస్టర్ ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేసావా? అంతా రెడీ. సయ్యద్, మరి ట్రైన్ టికెట్స్? మనం వెళ్తే చాలరా, మన వాళ్ళు అన్ని రెడీగా చేసి పెట్టారు. ఏమైంది? రే, దేనికి సడన్ బ్రేక్ వేసావు? ఏమైందిరా చెప్పరా. ఎవడో ఒకడు అడ్డం వచ్చాడు, నేను ఇక్కడే గుద్దినట్టు. ఎవడ్రావుడు? దిగవయ్యా ముందు. సరే, ఓకే ఓకే. దిగవయ్యా, దిగు దిగు. పరిగెత్తుకో, ఆగో, పట్టుకోండి. ఎవరు మీరు? పెళ్లికి వెళ్తున్నాం సార్, మాట వినండి సార్. సార్ వాడెవడో మాకు తెలియదు సార్, వాడే దౌర్జన్యం వచ్చేసారు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏమైంది? సార్ ఏ ప్రాబ్లం లేదు సార్. పట్టుకున్నాం సార్. నువ్వు ఎక్కడ ఉన్నావు? అది వచ్చేసి సార్ అది హైవేలోనా? అవును సార్. సార్ నా పేరు మూర్తి సార్, మేము అందరం ఫ్రెండ్స్ సార్. ఈ రోజే మా పెళ్లి సార్, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తున్నాం సార్. వాడేమన్నా చెప్పాడా? సార్ అతను ఎవరో మాకు అసలు తెలియదు సార్. సడన్ గా వచ్చి కారు ఎక్కాడు, సీఎం ని చంపబోతున్నారు అది ఇది అని. కరెక్టే మామ, పోలీసుల దగ్గర అసలు అబద్ధం చెప్పకూడదు. జాన్ సార్ ఐడీస్ కలెక్ట్ చేసావా? అన్ని కలెక్ట్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? స్టేషన్కి తీసుకెళ్దామా లేకపోతే పంపించేద్దాం సార్? నేనే పంపిస్తాను. వినాయక విరాజయ్య కాపాడండి.